కుకట్పల్లి వేదికగా నేను అడుగుతా ఉన్నా మోదీ గారిని, కేంద్ర నాయకులని, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎందుకు వస్తున్నారు హైదరాబాద్కి? ఏం చేయడానికి వస్తున్నారు? రామరాజ్యం చేస్తామన్నారు దేశాన్ని, రావణ కాష్టం చేసి ఇవాళ దేశంలో ఏ వర్గము సంతోషంగా లేకుండా కులాల మధ్యన మతాల మధ్యన పంచాయతీలు పెట్టి ఒక మత పిచ్చి లేపి దేశాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు. చూస్తున్నారు మీరు. ఒకవైపేమో అగ్నిపత్ అనే ఒక పథకం తెచ్చి దేశంలోని యువత పొట్టగొడతా ఉన్నారు. వాళ్ళందరూ రోడ్లెక్కి ఇవాళ ఆందోళనలు చేస్తూ ఉంటే వాళ్ళను దేశద్రోహులని ఇంకోటని వాళ్ళను అవమానం చేస్తున్నారు. ఇక్కడ ఒక ఆయన ఉంటాడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, క్యాబినెట్లో ఉన్నాడు, మోడీ క్యాబినెట్లో. ఆయన అంటాడు ఈ అగ్నిపత్ పథకం చాలా మంచిది, అగ్నిపత్ పథకంలో చేరిన తర్వాత మిలిటరీలో బట్టలు ఉతుకొచ్చు, కటింగ్ చేయొచ్చు, ఎలక్ట్రీషియన్ పని చేయొచ్చు, డ్రైవర్ పని చేయొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది భవిష్యత్ అంటున్నాడు. దానికోసం ఇవాళ దేశ యువత మిలిటరీలో చేరన్నా, డ్రైవర్ అయితందుకు, బట్టలు ఉతికేతందుకు, ఎలక్ట్రీషియన్ అయితందుకు, ఇందుకోసం ఆ దేశ యువత మిలిటరీలో చేరుతుందని చెప్పి వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెడుతుంటే అది పట్టించుకునే మూడ్లో లేరు. పెద్ద నోట్ల రద్దు అన్నాడు. పెద్ద నోట్ల రద్దని రాత్రికి రాత్రి రద్దు చేస్తే సామాన్యులు తాము బ్యాంకుల్లో దాచుకున్న పైసల కోసం చాంతాడంత లైన్లు కట్టి బ్యాంకుల ముందు నిలబడి అందులోనే మూర్ఛ వచ్చి చచ్చిపోతే, అందులోనే అక్కడనే చక్కెర వచ్చి పడిపోతే పట్టించుకోలేదు. ఏమన్నాడు ఆనాడు పెద్ద నోట్ల రద్దు తర్వాత? నాకు 50 రోజుల సమయం ఇవ్వండి, 50 రోజుల సమయం ఇవ్వండి, 50 రోజుల్లో మీరు అనుకున్న విధంగా దేశాన్ని చేయకపోతే నన్ను ఏ శిక్ష వేసినా నేను సిద్ధమన్నాడు. ఏం మారింది మరి 50 రోజుల్లో? 50 రోజులు కాదు, 500 రోజులు అయింది. పెద్ద నోట్ల రద్దుతోని ఏదో జరుగుతుంది అన్నాడు. నల్లధనం తెస్తా అన్నాడు. ఇవాళ నల్లధనం ఏదయ్యా మోడీ గారు అంటే తెల్ల ముఖం వేస్తున్నాడు తప్ప ఒక్కటి కూడా సమస్య పరిష్కారం చేసే తెలివి లేదు. అగ్నిపథని యువతతో ఆడుకోవడం, పెద్ద నోట్ల రద్దని సామాన్యుడితో ఆడుకోవడం. ఇవాళ మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. ఇదే మోడీ గారు 2013లో 14లో గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ఏమన్నాడు ఆనాడు? అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టిండు, నోటికొచ్చినట్టు తిట్టిండు. సిలిండర్ ధర 400 అయ్యింది, దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది, చాతగాని ప్రధానమంత్రి ఉన్నాడు, అసమర్థ ప్రభుత్వం నీది, దిగిపో అన్నాడు. 400 ఉంటే సిలిండర్ ధర ఇవాళ ఎంత అయింది? సిలిండర్ కా క్యా దామ్ హై? 1050 से ज्यादा है. 1050 రూపాయలు అయింది సిలిండర్ ధర. మరి ఇవాళ ఎవడు అసమర్థుడు, ఎవడు చాతగాని వాడు, ఎవడు దద్దమ్మ, ఎవడు దిగిపోవాలా? చెప్తావా మోడీ గారు? హైదరాబాద్లో చెప్తావా? చెప్పే దమ్ముందా? ఇలా సిలిండర్ ధర కొండెక్కి కూర్చున్నది. మా ఆడబిడ్డలు అంటున్నారు సిలిండర్ అయింది, ఇక కట్టెలు పోయే దిక్కైంది, మాకు ఇక మళ్ళా మార్గం లేదు, సిలిండర్ కొనే పరిస్థితి లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. మా తమ్ముళ్ళు, బండ్ల మీద తిరిగే తమ్ముళ్ళు, 2 వీలర్ మీద తిరిగే తమ్ముళ్ళు చెప్తున్నారు, అన్నా ఒకప్పుడు మోడీ గారు రాకముందు 70 రూపాయలు ఉండే పెట్రోల్ ఇవాళ 120 రూపాయలు అయింది. ఆనాడు ముడి చమురు ధర $100 ఉండే, ఈ రోజు కూడా $100 ఉంది. ఈయన మధ్యలో వేసిన సెస్సుల వల్ల, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధించిన సెస్సుల వల్ల ఈరోజు 26 లక్షల కోట్ల రూపాయలు మా యువత నుంచి తీసుకున్నాడు మోడీ గారు సెస్సుల రూపంలో. దానికి సమాధానం చెప్పడు. ఎందుకు ధరలు పెరిగినాయంటే సమాధానం ఉండదు. పప్పు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, కూరగాయల ధరలు పెరిగినాయి, వాటి గురించి మాట్లాడమంటే మాట్లాడాడు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి, దాని గురించి చెప్పమంటే చెప్పడు. ఇవేవి చెప్పడు. గట్టిగా అడిగితే ఏమంటాడు? హిందుస్థాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హిందూ ముస్లిం, ఇది తప్ప ఇంకోటి ఎరకలేదు వాళ్ళకు. ఏదో ఒకటి చేసి మతం పేరు మీద చిచ్చు పెట్టాలి. గట్టిగా అడిగితే అక్బర్, బిన్ లాడెన్, బాబర్, హిందుస్థాన్, పాకిస్తాన్, ఇది తప్ప ఇంకోటి లేదు. ఎంతసేపు పాకిస్తాన్తో పోల్చుకోవాలి, ఎంతసేపు బంగ్లాదేశ్తో పోల్చుకోవాలి, ఎంతసేపు మత పిచ్చి లేపి మనకు పంచాయతీ పెట్టాలి, తాకట్లు పెట్టాలి అనే ఆలోచన తప్ప దేశాన్ని ముందుకు తీసుకొని పోదాం, దేశాన్ని సవ్యమైన దారిలో నడుపుదాం, దేశంలోని పిల్లలు కొలువులు కావాలంటున్నారు, దాని గురించి మాట్లాడదాం. హైదరాబాద్లో బ్రహ్మాండంగా వరదలు వస్తే అక్కడి ప్రభుత్వం సాయం చేసింది, నేను కూడా ఇంత సాయం చేయాలన్న సోయి లేదు. మనం రక్షణ రంగ భూములు కావాలని అడిగితే దాని గురించి స్పందన ఉండదు. పైగా ఐడిపిఎల్ రోడ్లేస్తే కేసులు పెట్టమని చెప్పి అలా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరిని అడిగేది, పని చేసే ప్రభుత్వం, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారి రూపంలో మనకున్నాడు. ఈ కుల పిచ్చి పార్టీలు, మత పిచ్చి పార్టీలు ఇవి మనకు అవసరం లేదు. 100% కేసీఆర్ గారి నాయకత్వంలో 8 ఏళ్లుగా హైదరాబాద్ మహానగరంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసుకుంటా ఉన్నామో అదే రకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం.
వచ్చే వాళ్ళు వస్తారు, టూరిస్టులు మాట్లాడతారు, పోతారు, భయపడేదేం లేదు, బాధపడేదేం లేదు. కానీ వచ్చిన వాళ్ళు సమాధానం చెప్పాలి, బరాబర్ చెప్పాలి. ఏమిచ్చినావు తెలంగాణకు 8 ఏళ్లలో, ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు తెలంగాణకు, ఏమిచ్చినవని, ఏం ప్రాజెక్టు తెచ్చినవని తెలంగాణకు వస్తున్నావు, మా కుకట్పల్లికి, మా శేర్లింగంపల్లికి, మా హైదరాబాద్కి వస్తున్నావో చెప్పాలా. చెప్పకుండా ఏదో సొల్లు పురాణం చెప్పి కేసీఆర్ గారి మీద బట్టవగాల్చి మీదేసి ఏదో రకంగా 4 డైలాగులు కొట్టి భాషణ్ బాజీ చేసి అవతల పడతా అనుకుంటే ఇక్కడి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. మీరు చెప్పిన అన్ని విన్నారు, మీరు చెప్పిన ప్రతి మాటను విన్నారు, రికార్డు చేసుకున్నారు. తప్పకుండా నిలదీసి అడిగే రోజులు కూడా వస్తాయి, ఎక్కువ దూరం లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.